ఆరాధన చేసేటప్పుడు అంటే మనకు కూడా భగవంతుడు అనుగ్రహం కావాలి అని అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని ఆశ్రయించాలి. అలాగని నేను ఇంట్లోనే కూర్చుంటాను, నది మాత్రం నా ఇంటికి రావాలి, నా ఇంటికి వచ్చి నీళ్ళు ఇచ్చి వెళ్ళాలి అని అంటే మాత్రం అది అయ్యేది కాదు. నేను నది దగ్గరికి వెళితే కానీ నది నాకు నీళ్ళు ఇవ్వదు, అక్కడికి వరకు వెళ్ళాలి, వెళితేనే నది నాకు నీళ్ళు ఇస్తుంది. నేను ఇంట్లోనే కూర్చుంటాను అని అంటే మాత్రం నువ్వు ఇంట్లో కూర్చో, కానీ నువ్వు పెద్ద మహారాజు అయినా కూడా ఇంట్లో కూర్చుంటే నది నీళ్ళు ఇవ్వదు. పెద్ద చదువుకున్నవాడు, ఎన్ని శాస్త్రాలు ఎన్నో పెద్ద పెద్ద చదువుల్ని చదివినవాడు కూడా నేను ఇంత చదువుకున్నాను కదా, నేను ఎందుకు నది దగ్గరికి వెళ్ళా, నేను ఇక్కడే ఉంటాను అంటే అదే అయ్యే పని కాదు, వాడికి నీళ్ళు ఇవ్వదు. చదువుకున్నవాడైనా ఎవరైనా సరే నది దగ్గరికి వెళ్తేనే వాడికి నీళ్లు. చదువుకోనివాడు నది దగ్గరికి వెళ్ళినా వాడికి నీళ్లు వస్తాయి, చదువుకున్నవాడు ఇంట్లో కూర్చున్నా వాడికి నీళ్లు దొరకవు. కాబట్టి ఎవరైనా సరే దాని దగ్గరికి వెళ్ళాలి, నది దగ్గరికి వెళ్ళాలి, వెళితేనే వాడికి నీళ్లు. అందులోనూ పెద్ద గిన్నె చిన్న గిన్నె అవి కూడా తేడా ఉన్నాయి, ఆ తేడాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని అంతటినీ మనం చక్కగా తెలుసుకొని భగవంతుడు నదిలాగా ఎప్పుడూ మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ కూడా నాకు దేవుడు అనుగ్రహిస్తాడో లేదో అని అనుకోవాల్సినటువంటి పని లేదు. భగవంతుడు అందరికీ కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు. దానికి ఎన్నో ఉదాహరణలను మనం చూసాము, చదివాము, ఎంతోమంది అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా అందరినీ చక్కగా అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం ఆశ్రయించవలసినటువంటి మార్గంలో మనకి సాధ్యమైనటువంటి వీలైనటువంటి ఏదైనా ఒక మార్గంలో ఆ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయాన్నే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకు ఉపదేశించడానికని అవతరించారు. మన దేశంలో 1200 సంవత్సరాలకు పూర్వం శంకరాచార్యుల వారు అవతరించి ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. అందరికీ కూడా శంకరాచార్యుల వారు చెప్పారు. చాలామంది వినుంటారు, ఏమిటంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని అన్నారు. ఏమిటి అనంటే, నువ్వు నాకు దేవుడు అనుగ్రహిస్తాడో లేదో అని భావించో, అథవా ఇంకేదో నాకు ఆ పనుంది ఈ పనుంది అని ఏవేవో సాకులు చెప్పో భగవద్ ఆరాధన చేయడం మానేయద్దు, భగవంతుడిని భజించడం మొదలుపెట్టు, భగవంతుడిని నామస్మరణ చెయ్యి. అలా చేయడం వల్ల నీకు ఉపయోగపడుతుంది, దానివల్ల నీకు జీవితంలో పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్యం వల్ల నువ్వు మంచి లోకాల్ని పొందగలుగుతావు, మంచి ఫలాన్ని పొందగలుగుతావు. నువ్వు వేరే లౌకికంగా ఏమేమి సంపాదించినా కూడా ఇవన్నీ కూడా అనిత్యం, ఇవన్నీ కూడా ఎప్పుడు నీతో పాటు ఉండవు. నువ్వు ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే నీతో పాటు ఉంటాయి. ఏమేమి డబ్బు కానీ, ఐశ్వర్యం కానీ, అందం కానీ, సౌందర్యం ఇవేమున్నా కూడా, అధికారం, ఇవన్నీ కూడా ఈ శరీరం మనతో ఉన్నంత వరకు మాత్రమే మనతో ఉంటాయి. ఆ తర్వాత వీటన్నిటిని మనం వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది. అసలు వాస్తవంగా శరీరాన్నే వదిలిపెడతాం, ఇంకా శరీరాన్నే మనం వదిలిపెట్టి వెళ్తున్నాం, దీన్నే మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఈ శరీరంతో సంపాదించుకున్న వాటిని వదిలేయాలి, శరీరాన్నే వదిలేస్తున్నాము అని చెప్పినప్పుడు ఇంకా శరీరంతో సంపాదించుకున్న వాటిని వదిలేయాలి అని ప్రత్యేకంగా విడిగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఇవేవి కూడా మనతో ఉండవు. కానీ మనతో ఉండేటటువంటి ఒకే ఒక విషయం అని అంటే మనం సంపాదించినటువంటి పుణ్యము. ఆ భగవత్ సేవ చేసో అథవా ఇంకొకళ్ళు ఉపకారం చేసో మనం సంపాదించినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో, అంటే మన శక్తికి అనుగుణంగా, ఇక్కడేం బోల్డంత చేస్తేనే పుణ్యం అనేది లేదు, మన శక్తికి అనుగుణంగా మనం ఏం చేస్తామో అదే గొప్పది. అదే శాస్త్రంలో చెప్పారు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. ఏమిటి అంటే, ఈ దేవుడు ఆరాధన చేయాలి అంటే దానికి ఏదో బోల్డంత ఖర్చు పెట్టాలి,